కులం అయితే సాలబ్బా అమలాపురంలున్నా హైదరాబాద్లున్నా అమెరికాలున్నా ఎమ్మటే అమ్ముకుంటారు. ఏమండి మనోళ్ళ హోటల్ ఎక్కడుందండి అని దేవులాడుకుంటా పోయి తింటారు. ఆఖరికి టీవీలు చూసుడు పేపర్లు చదువుడుగిన కులాలను బట్టే కొందరు. మనోడు అనుకుంటే ఏం రాకున్నా ఏదో జాబ్ చూపిస్తారు, తలో చేసి దందా పెట్టిస్తారు కూడా. మన కాడ అంత సీన్ లేదు అని అంటుండ్రులే. వాజివే జర్రంతా అటు ఇటుగా గాడ గిట్లనే ఉన్నాయట. మళ్ళా ఆంధ్ర అసెంబ్లీలో తెలంగాణలో గొప్పతనం సాటింపేసిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. మేము తెలంగాణోళ్ళమని మనం చెప్పుకుంటే మేము కమ్మోళ్ళము, మేము కాపోళ్ళము, మేము రెడ్డోళ్ళం అనే ఫీలింగ్ బగ్గుందట ఆంధ్రాల. ఈడ సెంటిమెంట్ అందరిని కలుపుతుంటే ఆడ కులం అందరిని ఎడవాపుతుంది అనేది సారు మాట. మనకు గట్లున్నది కాబట్టి 3.5 కోట్ల మంది ఒక్కటై ఒట్లాన్యము మనకు రాష్ట్రం తెచ్చుకున్నాము. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అవు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు గొప్పగా. అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవం సెంటిమెంట్ కొంత పనిచేసినా అటెంక మొత్తం కుల గౌరవమే ముఖ్యమయ్యింది. ఈడ 60 ఏళ్ల సంది రాష్ట్రం కోసం ఉద్యమాలు పోరాటాలు జరిగే వరకు కులాల కంటే తెలంగాణ సెంటిమెంటే గట్టి ఉందన్నట్టు. ఇది చూసి మా కాడ కులం లేదనుకుంటున్నారు గానీ ఈడ కూడా ఉంది బరాబరు. కాకుంటే మీ కాడ ఉన్నంత కాదు. సీఎం సీటు మంచి మంచి పదవులు కొన్ని కులాలకే పోతాయి, అలా బలగం తక్కువ ఉన్నా. ఈ నడుమ చూస్తలేమా ఎంత రచ్చ అవుతుందో. తెలంగాణ కోసం ఒక్కటైనందుకు అన్నిటికాడ ఒకటే అనుకోకుండ్రి సారు.